తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపిస్తూ వెంకటాపురం మండల ఎంఆర్ఓ గిరిబాబు భార్య ఝాన్సీరాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎంఆర్ఓగా పనిచేస్తున్న గిరిబాబు తనను పిల్లలను పట్టించుకోకుండా మరొకరితో ఉంటున్నారని ఆరోపించారు. గత కొంతకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు కూడా తమ బాధను వ్యక్తం చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధమని ఈ సందర్భంగా ఝాన్సీ రాణి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ఎంఆర్ఓపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పోలీస్ స్టేషన్ రావడం కారణం నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. డాక్టర్ యాకలక్ష్మి ఎంజిఎం ఆర్ఎంఓ, ఈయన ఎంఆర్ఓ, మన ములుగు వెంకటాపురం ఎంఆర్ఓ. వీళ్ళు అక్రమంగా 5 సంవత్సరాల నుండి అక్రమంగా ఉంటున్నారు. మేము ప్రశ్నించి 2-3 సార్లు పోలీస్ స్టేషన్ కి వచ్చి పిటిషన్ ఇచ్చినాం. అప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఈ రోజు కూడా ఇంకా 4 రోజుల తర్వాత మేము పిలిపించి మాట్లాడతామని ఇంకా అంటున్నారు. ఇప్పటి వరకు కూడా నాకు ఏం న్యాయం జరగలేదు. ఆయన ఒక లేడీ కాన్స్టిట్యూషన్ ఆయన ఉంటున్నాడు ఎంఆర్ఓ. సీతక్క గారు నాకు న్యాయం జరిపియాలి. మీరు నా పిల్లలకు నాకు ఎంత మా అందు దయ ఉంచి సీతక్క గారు మాకు న్యాయం చేయాలి. 5 సంవత్సరాల నుంచి నీ భర్త ఉన్నట్టు కదా, 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు? నాకు అప్పుల గూడిలో నన్ను ఉంచి బెదిరించి నేను బయటకు వచ్చేంత మాత్రం ఇవన్నీ ఎక్కువ వెళ్తాను, మీరు రోడ్డు మీద పడిపోతారు, నేను ఉద్యోగం కూడా చేయను, నువ్వు నీ పిల్లలు రోడ్డుకి అడుక్కొని తినాలని నన్ను బెదిరించాడండి. ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వలేదు. చూసి 1 ఇయర్ తర్వాత నేను 2025 లో నేను కేసు ఫైల్ చేశాను. ఇక్కడ హనుమకొండలో ఎందుకు ఆయన మీద ఏం కంప్లైంట్ చేశారు? ఈ రోజు నా భర్త నాకు కావాలి. ఈ 3 ఇయర్స్ నుండి కూడా ఆయన నేను బతాడుకుంటూ వస్తున్నాను. ఇంటికి రండి మమ్మల్ని చూసుకోండి అని నేను ఆయన బతాడుకుంటూ వస్తున్నాను. ఇప్పటికి కూడా నా మాట వినకుండా ఇలానే ప్రవర్తిస్తున్నాడని మాకు న్యాయం జరగాలి. ఆయన పిలిపించి ఆమె యాకలక్ష్మిని కూడా పిలిపించి మాకు న్యాయం జరగాలని మేము పరువు పోతుంది. ఆయన వల్ల మాకు ఒక ఫాదర్ సపోర్ట్ అనేది లేకుండా పోతుంది. మొత్తం ఎవరు పెద్ద దిక్కు లేకుండా బతుకున్నాం. మేము నిన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. అయినా పోలీసులు ఏమి వాళ్ళకి సపోర్ట్ లాగా చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటున్నారు. మమ్మల్ని ఇలా ఎటు కాకుండా చేస్తున్నారు. ఆఫీసర్స్ వాళ్ళు సాయంత్రం పిలిపిస్తామని చెప్పారు. కానీ ఇందాక పిలిచి తను రానంటుంది అని తన మాట విని 4 days ఆగండి, తను అప్పుడు వస్తుందట అని మమ్మల్ని ఆగమంటున్నారు. మాకు ఆమెను వదిలేసి కావాలి, ఆమెకు శిక్ష పడాలి. ఆమె వల్ల మేము 5 years నుండి సఫర్ అవుతున్నాము. మేము ఎవరు లేని అనాథలు అన్నట్టు ముగ్గురం బతుకుతున్నాము. ఆమెకి శిక్ష పడాలి. మా ఫ్యామిలీ ఆగమైంది ఆమె వల్ల. మా డాడీ శిక్ష పడాలి.